రక్షణ రంగానికి చెందినటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. యుద్ధ రంగంలో భారీ ఫిరంగులు, యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ భారత్ ఫోర్బ్స్ లిమిటెడ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధ రంగంలో భారీ ఫిరంగులు అలాగే యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి భారత్ ఫోర్బ్స్ లిమిటెడ్ ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం దగ్గరలో మడకసిర ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. 2 దశల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి, ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దక్కబోతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ ఫోర్బ్స్ పెట్టుబడులు 2400 కోట్లు. రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రాబోతోంది. యుద్ధ రంగంలో వినియోగించేటువంటి ఫిరంగులు, మందుగుండి సామాగ్రి తయారు చేసేటువంటి ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి భారత్ ఫోర్బ్స్ లిమిటెడ్ తమ అనుబంధ కంపెనీ అయినటువంటి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ ఏర్పాటుకి అది సిద్ధమైంది. అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జెటిక్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ సంస్థ తెలిపింది. ఫిరంగులు, ఆర్టిలరీ సిస్టమ్ ప్రొడక్షన్ వెహికల్స్, అలాగే ఆర్డర్డ్ వెహికల్స్ అప్గ్రేడ్, మందుగుండి సామాగ్రి, క్షిపణులు, డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించినట్లుగా ఆ సంస్థ తెలియజేస్తూ ఉంది. దీంతో పాటుగా ఆటోమోటివ్, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్, నిర్మాణం, మైనింగ్, మెరైన్, రైల్వే కోచ్ తయారీకి కూడా ఈ సంస్థ పరికరాలను సరఫరా చేస్తున్నట్లుగా ఆ సంస్థ పేర్కొంది. 2 దశల్లో అభివృద్ధి చేసేలాగా ప్లాంట్ ద్వారా 2400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదన పంపించింది. భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలకు కూడా రక్షణ సామాగ్రి సరఫరా చేయబోతున్నట్లుగా తెలిపింది. సో దీని ద్వారా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకి 550 మందికి పైగా ఉపాధి కల్పించబోతున్నట్లుగా ప్రతిపాదనలో అయితే స్పష్టంగా తెలియజేసింది. మొదటి దశ కోసం కనీసం 1000 ఎకరాల భూమి అవసరం అవుతుందంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. 950 ఎకరాలకు పైగా ఇప్పటికే సెలెక్ట్ చేసుకుంది. 2వ దశలో మరో 500 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి మండలంలోని గౌడనహల్లి, అనంతపురం గ్రామాల మధ్య పరిధిలో భూములను ఇప్పటికే సంస్థ పరిశీలించింది. తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రి సామర్థ్యాన్ని అంతర్గతంగా పరిశీలించడానికి వీలుగా భూములు అవసరం అంటూ కూడా ఆ సంస్థ పేర్కొంది. మొదటి దశలో ప్రతిపాదించినటువంటి పనులు కనుక ఒకసారి మనం చూస్తే, రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయేటువంటి ప్లాంట్లో మందుగుండి, ఫిరంగుల షెల్స్, రక్షణ రంగ పరికరాలను తయారు చేయబోతున్నట్లుగా సంస్థ తెలిపింది. దీనికోసం మొదటి దశలో 1000 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని కీలక సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా మందుగుండి సామాగ్రి ఎగుమతులపై దృష్టి పెట్టినట్లుగా ప్రతిపాదనలో ఆ సంస్థ వివరించింది. ఆ సంస్థ ప్రతిపాదించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఏ సంవత్సరం ఎంత పెట్టుబడులు, అలాగే ఏ సంవత్సరం ఏ రంగాల్లో పనులు జరగబోతుంది అనేది ఒకసారి చూస్తే 2024 వాళ్ళు సూచించిన దాని ప్రకారంగా ప్లాంట్ ఏర్పాటుకు 1000 ఎకరాల భూముల సేకరణ, భవిష్యత్తు విస్తరణ కోసం అదనపు భూముల గుర్తింపు అది అయిపోయింది. 2025లో చూసుకున్నట్లయితే ఏటా 2 లక్షల ఫిరంగుల్లో మందుగుండు నింపేలాగా షెల్ ఫిల్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏటా 3500 టన్నుల TNT తయారీ ప్లాంట్ ను కూడా అక్కడ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2026 సంవత్సరానికి గనక ఇది షెడ్యూల్ చూసుకున్నట్లయితే గన్ ప్రొపల్లెంట్ అంటే బయో మాడ్యులర్ చార్జ్ సిస్టమ్ ద్వారా నెలకి 10,000 నుంచి 20,000 మాడ్యూల్స్ తయారు చేసేటువంటి ప్లాంట్ అయితే అక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 2027లో ఇతర ఎనర్జెటిక్స్ అంటే వార్ హెడ్లు, బాంబుల కోసం పాలిమర్తో నింపినటువంటి
ప్రొపల్లెంట్లు తయారు చేయబోతున్నారు. ఏటా 50 టన్నుల రాకెట్ ప్రొపల్లెంట్, అలాగే ఏటా 50 టన్నుల పాలిమర్ బాండెడ్ యూనిట్లను అయితే అక్కడ తయారు చేసేలాగా ప్రణాళికలను సిద్ధం చేశారు. 2029లో అడ్వాన్స్డ్ ఎనర్జెటిక్స్ అంటే రాకెట్ మోటార్ల కోసం కాంపోజిట్ ప్రొపల్లెంట్స్, హై పర్ఫార్మెన్స్ గన్ ప్రొపల్లెంట్, వీటిని 2029లో మేకింగ్ చేసేలాగా వారు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండో దశలో చూసుకున్నట్లయితే పాలిమర్ బాండెడ్ ఎక్స్పోజివ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను, అలాగే అడ్వాన్స్డ్ ఎనర్జెటిక్ కాంప్లెక్స్ లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ సంస్థ తెలిపింది. వాటి కోసం 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మందుగుండు మార్కెట్ గణనీయంగా పెరుగుతోందని, 2023లో ప్రపంచవ్యాప్త ఆయుధ మార్కెట్ డిమాండ్ 1.29 లక్షల కోట్లలో ముందడుగు సామాగ్రి వాటా 53% ఉందంటూ కూడా ఆ సంస్థ క్లియర్ గా తెలుపుతుంది. సో రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్ట్ అయితే రాష్ట్రానికి వస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే కొన్ని పనులను కూడా సిద్ధం చేసుకుంది, ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ఆ ప్రణాళికలను కూడా విడుదల చేయడం జరిగింది. మొదటి దశలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది. అలాగే రెండవ దశలో 1400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మడకశిర దగ్గర రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ అయితే అక్కడ అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభించబోతుంది. ఇప్పటికే ల్యాండ్కి సంబంధించినటువంటి ఎక్విజిషన్ అయిపోయింది. 950 ఎకరాలను అయితే సెలెక్ట్ చేసుకుంది తొలి దశలో. రెండవ దశలో మరో 500 ఎకరాలు కూడా అవసరం ఉన్నట్లుగా ప్రభుత్వానికి అయితే సూచించడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విధంగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తూ ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టగా మరికొన్ని సంస్థలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటున్నాయి. ఇక భారత్ ఫోర్బ్స్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకున్నట్లయితే 600 మందికి పైగా ఇక్కడ ఉపాధి దక్కేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వారైతే ప్రతిపాదనలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో పరోక్షంగా మరికొన్ని వేల మందికి కూడా అక్కడ ఉపాధి దక్కేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.